ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలుగా కొన్ని చోట్ల ప్రయోగం చేస్తుంది. ఎలాగంటే సీటు ఇవ్వకుండా పక్కన పెడితే వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు గురి చేస్తారేమో అనేది ఒక అంశం. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టేదానికన్నా పోటీ చేయడానికి, ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రానటువంటి స్థానంలో ఎంపీగా నిలబెడితే పోతుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఎంపీలుగా ఉన్నటువంటి కొంతమంది ఈ టర్ము ఎమ్మెల్యేలుగా సీట్లు ఇస్తారని లాస్ట్ టర్మ్ ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి ఒక ప్రయోగం చేయనుంది. అక్కడ కొత్త ఎమ్మెల్యేలు ఎవరో, అంటే కొత్తగా వచ్చేటువంటి లాస్ట్ టైం ఎమ్మెల్యేలందరం కూడా ఇప్పుడు తీసేసి పక్కన పెడదామని చెప్పని ఇలా అనుకుంటున్నారు. కాబట్టి ఆ ప్లేసులో అప్పుడు ఎంపీగా చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అవకాశం ఉండవు. సో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలుగా అవకాశాలు ఇస్తే ఏమైనా సత్ఫలితాలు వస్తాయా అంటే దీన్ని మనం పెద్దగా దీని మీద పుంకాలుగా కథనాలు చెప్పుకోని అవసరం లేదు. పేజీలు పేరాలు రాసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవేవి సత్ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఒక ఎంపీగా సక్సెస్ అవుతాడా అంటే చెప్పలేము. ఒక ఎంపీగా ఫెయిల్ అయినటువంటి ఒక ఎమ్మెల్యేగా సక్సెస్ అవుతాడంటే ఇక్కడ చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ప్రస్తుతం ఒక ఎంపీగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని వీళ్ళు ఒక టైప్ ఆఫ్ సర్వే చేసి అతను ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా అనేది, నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తాడా లేదా అనేది ఒక టైప్ ఆఫ్ సర్వేలు చేసుకుంటున్నారు ఓన్గా. ఆ సర్వే చేసుకునే క్రమంలో ఏమవుతుందంటే నెక్స్ట్ ఎంపీగా గెలిచేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఎంపీని బయటికి పంపించలేక, లేదంటే టికెట్ కమిట్మెంట్ ఉండటంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సరే ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత గెలుస్తాడా అంటే అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళ పార్టీ తరపు నుంచి వాళ్ళ అనుకూల సంస్థల నుంచి చేయించుకుంటే 100% గెలిచేస్తాడు అని సర్వేలు వచ్చేస్తున్నాయి. ఆ సర్వేలో రావటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎంపీని ఎమ్మెల్యేగా పోటీ చేయించడం ఒకటి ఆ సర్వేల ఎఫెక్ట్. లేదు అంటే కనుక కమిట్మెంట్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి తప్పదు పోటీ చేయించాల్సిందే. ఎందుకంటే ఆ సీటు మీద ఆశలు వదిలేసుకున్నటువంటి పరిస్థితుల్లో కమిట్మెంట్ నోడు బతికించుకోవడం, సీటు ఇచ్చాడని చెప్పిన ఏ బీసీనో ఇంకా దిగువ కులాల్లో ఉన్నటువంటి ఓసీలకు కాకుండా, లేదు మాట ఇచ్చాం కాబట్టి తప్పదు ఎలాగో అనేది ఇస్తాం ఒకటి. తర్వాత సర్వేల ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉండడం, ఎలాగో ఓడిపోయే సీటే కాబట్టి ఇచ్చి వదిలించుకుందాము అని ఒక అంశం. ఎందుకంటే 175 గెలుస్తామని వీళ్ళు చెప్పుకున్నప్పుడు కూడా 175లో పక్కాగా ఓడిపోయి ఎన్ని సీట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర సర్వేలు ఉన్నాయి. అందుకని ఈ మార్పులు చేర్పులు. ఒకవేళ 175 గెలిచేసే ఉద్దేశం, అలాంటి అవకాశం ఉంటే కనుక ఎవరిని ఎక్కడ మార్చడం అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు చేయాల్సిన లేదు, ఎమ్మెల్యేలు చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేసిన వాడికి కమిట్మెంట్ ఉంటే కొద్ది చోట్ల మాత్రమే కమిట్మెంట్ ఉంటే మా అయితే ఒక 5-6 నియోజకవర్గాలు, లేదంటే ఒక 10 నియోజకవర్గాలు కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ 10 నియోజకవర్గాలు ఇవ్వచ్చు. ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని ఈ టర్మ్ ఎంపీలుగా పోటీ చేయించవచ్చు. ఏది 175 గెలిచేసి 25 గెలిచేసే అవకాశాలు ఉంటే ఇంత కసరత్తు ఇన్ని కుస్తీలు చేయవసరం. ఇంత కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, గెలవటానికి ఎందుకు కసరత్తు చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే 175 గెలవాలి అని గెలిచేస్తామని ధైర్యం ఉన్నప్పుడు గెలవటానికి మేము ఈ ప్రయోగాలు చేస్తున్నామని ఇక మంత్రులు చెప్తున్నట్లు అయితే గెలవటానికి గెలిచేసే ఉద్దేశం ఉంటే 175 ప్రభుత్వం గెలిచేసే అంటే వైఎస్ఆర్సీపీ గెలిచేసే అవకాశం ఉంటే ఇన్ని ప్రయోగాలు చేయడం అవసరం లేదు. ఒకవేళ 175 గెలవాలి అనుకుంటే కనుక అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే విడుదల రజని తీసుకొచ్చి చిలకలూరుపేటను తీసుకొచ్చి అర్బన్ పెట్టిన అవసరం లేదు. పత్తిపాడును తీసుకొచ్చి మేకతోటి చుచ్చిరేతని తానికొండైన అవసరం లేదు. అలాగే ఏదైతే మార్పులు చేర్పులు జరిగినాయో మోపుదేవి వెంకటరమణ వీళ్ళందరూ ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో ఈ మార్పులు చేర్పులు చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళని ఉన్నట్టుగానే ఉంచేస్తే సిట్టింగ్లు చేయలేని పని కొత్తవాడు చేంజ్ చేస్తాడు. సిట్టింగ్లు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు, అక్రమాలు అవినీతితో పడిపోయారు. అయితే 175 గెలవాలి అని కాదు, కానీ మ్యాక్సిమం ప్రభుత్వం ఏర్పడడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్నైనా గెలవాలి. ఇది ప్రెస్టేజీ, మనం గెలవాలి, కంపల్సరీ గెలవాలి. కాబట్టి ఈ మార్పులు చేర్పులు, ఈ కసరత్తులు అనేది మాత్రం స్పష్టం. దీన్ని మాత్రం ఎవరు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా మారుస్తూ కమిట్మెంట్స్ అని చెప్తూ ఇవని చెప్తూ విచిత్ర ప్రయోగాలు చేయడం కాకుండా విచిత్ర ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విచిత్ర ప్రచారం వల్ల జరిగే నష్టం ఏంటి అంటే ఓవరాల్గా 175 నుంచి 15-20 మాత్రమే
అక్కడక్కడ గెలవడానికి అవకాశం ఉంది తప్ప పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ అయితే లేదు. ఎంతమంది ఎమ్మెల్యేని ఎంపీలని పోటీ చేసినా మీతో కలిసి పోటీ చేయడానికి వచ్చేటువంటి పార్టీలు ఏమీ లేవు. ఇక ఆ పార్టీలు ఏమీ లేవు, గ్రాఫ్ లేనటువంటి పార్టీలు కూడా మీతో పాటు కలిసి వచ్చి పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో మీ ద్వారా ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మిగిలిన పార్టీలన్నీ కూడా అంటే ప్రతిపక్షాలతో కలిసేటువంటి వామపక్షాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాయి తప్ప వీళ్ళతో రావడానికి సిద్ధం లేదు. కాబట్టి ఏంటంటే మీకున్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత, సొంత ఓట్ బ్యాంక్ ఎంత, కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా ఓట్ బ్యాంకుని లెక్కేసుకుంటే పోయినసారి కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ఓట్ బ్యాంకు ఇప్పుడు పోయేటువంటి వైసీపీ ఎమ్మెల్యేల ద్వారా కొంత పోయేటువంటి పరిస్థితి ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ ఎమ్మెల్యేల ద్వారా పోయేటట్టు అసలు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఎంత అంటే ఇప్పుడు కౌంటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ ఓట్ బ్యాంక్తో 175 గెలిచేస్తారా అంటే అవకాశం లేదు. లాస్ట్ టైం కూడా వీళ్ళకిను టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంకు చాలా తక్కువ, 30 లక్షల ఓట్లతో వాళ్ళు గెలిచారు. ఆ పర్సెంటేజ్ మాత్రమే టీడీపీకి కోల్పోయినటువంటి పరిస్థితి.